హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఫిబ్రవరి 7, 1939. భాషణలు 625. ఒక ఆంగ్ల వనిత కుమారి మర్సటన్ ఆవిడ అంటోంది, నేనెవరిని అన్న పుస్తకం చదివాను. ఆ విచారణ చేస్తే కొంచెం సేపు కూడా చేయలేకపోతున్నాను. నాకు పరిసరాల పట్టింపు లేదు, కానీ జీవితంలో ఆసక్తి కలుగగలదన్న ఆశ మాత్రం ఉంది అంతే. ఆవిడ నేనెవరిని పుస్తకం చదివాను భగవాన్, కానీ ఆ విచారణ చేయడం మొదలెట్టేసరికి ఇక నేను చేయలేకపోతున్నాను. నాకు పరిసరాలు ఎలా ఉన్నాయి అన్న పట్టింపు కాదు గాని భగవాన్, జీవితంలో ఆసక్తి కలుగగలదు, ఆ నేనెవరు అని విచారణ చేసే ఆసక్తి కలగగలదు అన్న ఆశ మాత్రం ఉంది అంది. అప్పుడు మహర్షి అన్నారు, నీకు ఆపేక్షలు లేకపోవడం మంచిదే. అనువాదకుడు చెప్పాడు, ఆమె జీవితంలో ఆసక్తిని అపేక్షిస్తోందని. ఆపేక్షలు లేకపోవడం మంచిదే అంటే ఆవిడ మన తెలుగు తమిళం రాదు కదా, అనువాదం చేసేవాడు చెప్పాడు ఆమెకు జీవితంలో ఆసక్తి ఉంది అని. అలా అయితే వాసనలు ఉన్నాయని అర్థం. వాసనలు ఉంటేనే ఆసక్తి ఉంటుంది. ఒకడు కలగంటాడు, స్వప్న జగత్తులోని సుఖ దుఃఖాలను చూస్తాడు. మేల్కొన్న పిదప వానికి ఆ స్వప్న జగత్తులో ఏ అపేక్ష ఉండదు కదా. స్వప్న జగత్తులో ఒక మహా చక్రవర్తి అయిపోయే మహారాణిగా నీకు అనేక మంది వందిమాదకులు కీర్తిస్తున్నారు. పెరుకు వచ్చింది, అది ఎంత గొప్పదైనా దాని మీద నీకు అపేక్ష ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఈ జాగ్రత్త జగత్తు కూడాను, ఈ జాగ్రత్త జగత్తులో కూడా ఎవరు పొగిడినా ఎవరు తెగిడినా, ఎంత ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఎంత వచ్చి పడినా, ఎంతంత దుఃఖాలు నిన్ను కుమ్మేసి కమ్మేసినా, ఆ కళలో ఈ మెలకువలోనూ కూడా ఒకసారి ఆలోచించి చూడు. స్వప్న జగత్తు కూడా నీలోని భాగమే కదా. స్వప్నము నీలోనిది, మెలకువ నీలోనిది, నిద్ర నీలోనిది. మరి స్వప్నములోని అబద్ధమైనప్పుడు నీలోనిదైన మెలకువ కూడా అబద్ధమే కదా. అబద్ధమే. ఎందుకు సత్యం అనుకుంటున్నావు? ఆ 3 అవస్థలకి నువ్వు వేరు కాదు. సంసారం అనే జాగ్రత్త స్వప్నం నుంచి మేల్కాంచి అది వాస్తవిక సత్యం కాదని మేల్కాల్చడం అంటే అదే. సంసారం అనే మెలకువ అనేటువంటి స్వప్నంలో నుంచి లేచి ఇది వాస్తవం కాదని నీలోని భాగమేనని గుర్తిస్తే అది నాలోనిదే, నాలోనే కలిగి నాలోనే నిలిచి నాలోనే కలిసిపోయేది. అది నేను అది కలిగి తొలిగేదనక నువ్వు గ్రహిస్తే ఈ ప్రపంచాన్ని సైతం నువ్వు ఉపేక్షిస్తావు. ఈ ప్రపంచం అంతా కూడా అంతే కదా. సాధారణంగా నీ చుట్టూ ఉన్న వస్తు విషయాలు నీకంటే వేరని వాటిని కోరుతున్నావు. కానీ నువ్వు కోరినది కేవలం రూపం కలిగిన ఆలోచనే అని తెలుసుకుంటే, నేను కోరేది రూపము కలిగిన ఆలోచనే నేను కోరుతున్నాను, అది ఆలోచన మాత్రమే. లేకపోతే ఆ దృశ్యం గాని ఆ వస్తువు గాని లేదు కదా. లేదు. నువ్వు కోరినది కేవలము రూపము గల ఆలోచనే అని తెలుసుకుంటే అటుపై దాన్ని కోరుకుంటావా? నా ఆలోచనే ఈ రూపంలో కనిపిస్తోంది అంతే. కాబట్టి నా ఆలోచన పోతే అది పోతుంది. ఆ పోయేదాన్ని కోరుకోవు కదా. కోరుకోను. అటు కోరుకోలేవు కూడాను నిజంగా నీకు తెలిస్తే. అవునమ్మా, విషయాలు ఎలా తీసుకోవాలో చెప్పారమ్మా. విషయములు నీటి మీద బుడగలు, నీరు నువ్వు,
ఉమ్, విషయములు బుడగలు. నీటికి భిన్నంగా అవి ఉంటాయా చెప్పు? ఉండవు. కానీ అవి నీటితో సమానం కాదు. ఉమ్, స్వల్పాలు, అల్పాలు. ఉమ్, నీకు నీకంటే వేరుగా ఉండలేవు గాని అవి నీటితో సమానమైనవి కావు. అది అల్పాలు, స్వల్పాలును, ఉమ్, క్షణికాలును. ఉమ్, కాబట్టి అల్పాలు, స్వల్పాలు, క్షణికమైన వాటిని, ఉమ్, వాటికి ఆధారమైన నువ్వు ఆశిస్తున్నావు. అది. అవి నీకంటే వేరనుకుని అదే. అవి నిన్ను విడిచి లేవు అని తెలిస్తే అల్ప స్వల్పమైన వాటిని నువ్వు ఆశిస్తావా? నువ్వు అనంతుడివై ఉన్నావు కదా ఉమ్, అన్నారు భగవాన్. ఉమ్, అప్పుడు ఆ ఆంగ్లంట, భగవాన్ నేను నురుగుని అని భావించుకుంటున్నాను. అనంతమైన సాగరంలో ఉన్నటువంటి అలని గాని కదా బుడగను గాని కంటే కూడా ఇంకా అల్పమైన చిన్న నురుగుని అని నన్ను నేను భావించుకుంటున్నాను అంది. ఉమ్, ఇప్పుడు మహర్షి నిజము నిజము కాని పోలికల్ని ఎందుకు పోల్చుకుంటావు? ఉమ్, నువ్వు పోల్చుకున్న పోలికలు నిజం కాదు. వాటిని మానేయి. నీ నిజస్వరూపాన్ని తెలుసుకో. ఉమ్, అప్పుడే నీకు నిజమైన దృఢత్వం కలుగుతుంది. అప్పుడు ఇంకే సందేహాలు రావు. నేను నురుగుని అనుకుంటున్నావు కదా, ఉమ్, ఈ నురుగు ఎవరు? మీరే. నీరే. నేను బుడగని, అంతకంటే కొంచెం పెద్దది, నేను బుడగని అనుకున్నప్పుడు ఆ బుడగ ఎవరు? నీరే. ఇంకా కొంచెం పెద్ద ఆలోచన చేసి ఆ అలని అనుకున్నప్పుడు ఈ అల ఎవరు? నీరే. ఈ నీరెవరు అనుకున్నప్పుడు నేనే. ఉమ్, అంచేత అటువంటి ఈ అల్పమైన ఆలోచనలు మానేసి ఉమ్, నీ అనంతమైన నిజస్వరూపాన్ని తెలుసుకో. అప్పుడు నీకు దృఢ నిశ్చయం కలుగుతుంది. ఇక సందేహాలు రావు అన్నారు. కానీ నేను నురుగునే భగవాన్ అంది. అదిగో నువ్వు అలా అనుకుంటున్నావు గనుకనే ఈ చింత, ఈ దీనత్వమును. అది కేవలం నీ అపోహమ్మా. అవునమ్మా. సత్యం నీవని నేను చెప్తున్నాను కదా, నువ్వు సత్యాన్ని గ్రహించు. ఉమ్, గ్రహించి నీవు నీరుగా ఉండు. ఉమ్, నురుగుని అని అనుకోకు. కాబట్టి నీవు నీ స్వరూపంలో మునకేసినప్పుడు నీకు తెలుస్తుంది. ఉమ్, బుడగ నీటిలో మునిగిపోయినప్పుడు తెలుస్తుంది బుడగంటూ వేరే లేదని. ఉమ్, అలాగే నీ స్వరూపంలో నీవు మునిగిపోయినప్పుడు తెలుస్తుంది నేనంటూ ప్రత్యేకంగా లేనని అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలు, అలా మునిగిపోతే నేను దేన్ని కనుక్కుంటాను అంది. అప్పుడు భగవాన్ అన్నారు, మునగకున్నా నువ్వదే, బుడగగా నురుగుగా ఉన్నా నువ్వు నీరే, మీరే. మునిగినా నువ్వు నీరే. ఉమ్, బహిరంతరములు నీవు నీ నిజస్వరూపాన్ని అంగీకరించినంత వరకే ఇదంతా. లోపల వెలుపల అంతటా బుడగ యొక్క లోపల వెలుపల అంతటా నీరే ఉన్నట్లు, నీటిని విడిచి బుడగ లేనట్లు, ఈ బుడగ నీటిలో పుట్టి నీటిలో ఉండి నీటిలో కలిసిపోతున్నట్లు, ఆ అనంతమైన నా నిజస్వరూపంలో నేనన్న చిన్న తలంపు ఈ బుడగ వలె కలిగి అదే సత్యము నిత్యం అనుకొని ఆ నా నిజస్వరూపంలోనే నిలిచి మళ్ళీ నా స్వరూపంలోనే కలిసిపోతుంది. ఈ నేను అన్నది లేచి వచ్చిన చిన్న బుడగ వంటిది. అది క్షణకాలం నుండి తొలగిపోతుంది. కాబట్టి నేను వాటికి ఆధారమైన సత్యస్వరూపమును, నేనున్నాను. ఈ బుడగలు లాంటివి, నురుగులు లాంటివి అలా కలుగుతుంటాయి, కాసేపు ఉంటాయి, తొలుగుతుంటాయి. వాటన్నిటినీ ఎరిగి ఉన్న నేనున్నాను. అట్టి నువ్వు సత్యస్వరూపానివి అన్నారు భగవాన్. నీకు నీ నిజస్వరూపాన్ని
అన్నీ ఉంటాయి. అయితే భగవాన్ మీరు నన్ను మునగమన్నారు అనే భావించుకున్నాను నేను. అవును, చాలా చక్కగానే అన్నావు. నీటితో కాక నురుగుతో నిన్ను పోల్చుకుంటే అలా అన్నాను. ఎందుకు మునగమన్నారు మరి నన్ను అంది. మునిగినా నువ్వు నీరే కదా, మునగకపోయినా నువ్వు నీరే అంటున్నారు ఇప్పుడు. ముందేమో మునగమన్నారు కదా. అయినా నేను నురుగునే అందుకు అన్నాను. అవును, చక్కగానే చెప్పావులే, కానీ నీటితో కాకుండా నిన్ను నురుగుతో పోల్చుకున్నావు గనక ములుగు అన్నాను. విషయగ్రహణలో నీ తికమకను చూసి బయటికి లాగి ఆ అవ్యవస్థను ఇట్టిదని చూపడానికి అలా చెప్పాను. చెప్పవలసింది ఇంతే, ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు. నీ స్వరూపం అనంతం. నువ్వు చూచే సర్వము అనంతమైన నీ స్వరూపంలోనే కనిపిస్తుంది, నివసిస్తుంది. కానీ దానికి అవ్వల గాని వేరుగా గాని ఏదీ లేదు. ఇది తెలిస్తే నువ్వు దేనిని కోరవు. ఏమీ కోరకుండానే సంతృప్తుడవై ఉంటావు. ఇట్టి నీ నిజస్వరూపము సదా సిద్ధమే అయి ఉన్నది, అనుభవము అయ్యున్నది. నిత్య సిద్ధమైన దాన్ని మళ్ళా సాధించడం ఏమిటి? నేనున్నాను తర్వాతనే మిగతావన్నీ. అవన్నీ కూడా నన్ను విడిచి లేవు. అవి కలుగుతాయి, తొలుగుతాయి. నేను అలాగే ఉంటాను, అంతే. ఆత్మ సదా సిద్ధము, అనుభూతము, నిత్యసిద్ధమైన దాన్ని మళ్ళా సాధించేదేముంది? నీ ఉనికి నువ్వు తిరస్కరించగలవా? నేను లేనని అనగలవా? ఆ ఉనికే చిత్, అదే ఆత్మ. నువ్వు ఉన్నావు గనుకనే కదా ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావు. అందుచేత నువ్వు ఉన్నావు అని అనక తప్పదు కదా. ఆ ఉన్నాను అన్నదే ఆత్మ. ఆ ఉన్నాను అన్నది నీకు ఈ ప్రశ్నలు రాకముందు, ప్రశ్నలు వచ్చిన తరువాత కూడా నీకు అనుభవంలోనే ఉంది కదా. నిన్ను నీకు తెలియదు అన్నది భ్రమ అని తెలియచెప్పడానికే నీ ఆత్మ సాధన ప్రయత్నం అంతా. నాకు తెలియదు అన్న భ్రమని నీకు తెలియజెప్పడం కోసమే ఈ ఆత్మ సాధన ప్రయత్నం అంతాను. సాధించక్కర్లేదు అసలు, కొత్తగా సిద్ధించవలసింది కాదు. ఆత్మ తానకదే వ్యక్తమై సదా ఉంది. ఏమో భగవాన్, దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబోలు అందావిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, సంవత్సరాలు ఎందుకమ్మా, కాలభావన నీ మనసులోది కదా. కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది నీ మనసులోని భావన కదూ. అది ఆత్మలోది కదా. ఆత్మ కాలాతీతం. ఆత్మకస్సల కాలమన్న మాటే లేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ అదే ఉంది. అహంకారం, నేను అన్న భావన తోచిన తర్వాతనే ఈ కాలము, ఈ దేశము అన్న భావాలు వస్తాయి. ఈ భావనారూపకమైన కాలదేశాలను అధిగమించిన ఆత్మవి నువ్వు. భావన లేనప్పుడు కాలదేశాలు లేకుండా ఉన్నావు. భావన వచ్చి కాలదేశాలు తోచి కదా, కాలదేశాలకు అతీతమైన నిన్ను కాలదేశాలకు పరిమితము అని భ్రమిస్తున్నావు. కానీ కాలదేశాలు లేకుండా కూడా నువ్వు ఉన్నావు. అదే నీ నిజస్వరూపము, అదే ఆత్మ. దాన్ని ఎదిగి ఉండుటే మోక్షము. ఎంత అద్భుతమైన బోధ. జై శ్రీ రమణ గురుదేవా, నమో నమః.